దేవునిని ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. టైటానిక్ షిప్ తయారు చేసేటప్పుడు అప్పుడున్నటువంటి టెక్నాలజీ చాలా చక్కగా రూపొందించారు. షిప్ అంతా రెడీ అయిపోయింది. టైటానిక్ అతిపెద్ద షిప్. జే బ్రూస్ ఇస్మే అని ఆయన అన్నటువంటి మాటలు. సముద్రంలో వెళుతూ ఉన్నప్పుడు అది మునిగిపోదు, దేవుడు కూడా దీనిని కోల్చలేడు, అంతగా మేము తయారు చేసామన్నాడు. ఒక మంచు కొండను ఢీక్కొని అది మునిగిపోవడం, చాలామంది ప్రాణాలను కోల్పోవడం మనం ఆలకించాం. రీసెంట్గా మొన్న జరిగినటువంటి కార్చిచ్చు, అమెరికా దేశములో లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక ప్రాంతములో జరిగినటువంటి విషాదమైనటువంటి గాథ. హాలీవుడ్ స్టార్స్ ఉండేటువంటి ప్రాంతం అది. డబ్బున్నటువంటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని లగ్జరీగా విలాసవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఈ భూలోకాన్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవునికి 0 రేటింగ్. అందరూ నవ్వుకున్నారు. మీరు ఆ వీడియోలు చూసే ఉంటారు అనుకుంటున్నాను. మరుక్షణమే అదంతా కూడా అగ్నిలో కలిసిపోయింది. దేవునిని ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. ఏం చేస్తాడులే, ఆయనకి చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, నోరు ఉన్నదా, ఆయన మనల్ని ఏమైనా అనడానికి కానీ చేయడానికి కానీ. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం తీయండి. ఎవడును దేవునిని హేళన చెయ్యరాదు. దేవునిని పట్టించుకోకపోవడం, దేవునిని దూషించడము, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతకడము, మన ఇష్టారాజ్యంగా ఉండడము, దేవుడంటే పట్టింపు లేకపోవడము, దేవునిని లక్ష్య పెట్టకపోవడము వినాశనానికి దారి తీస్తూ ఉంది.